ఒక హెల్తీ పర్సన్ మంచి న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ ని తిన్నప్పుడు ఆ ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత అతని స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని అతని బ్లడ్ లోకి అబ్జర్వ్ అవుతాయి. ఇలా బ్లడ్ లోకి అబ్జర్వ్ అయిన న్యూట్రియన్స్ ని మన బాడీలో సెల్స్ అన్నిటి దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ మన సెల్స్ ఆ న్యూట్రియన్స్ ని యాక్సెస్ చేయవు. మన సెల్స్ ఆ న్యూట్రియన్స్ ని యాక్సెస్ చేయాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ వచ్చి మన సెల్స్ కి సిగ్నల్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఇన్సులిన్ అనే హార్మోన్ వచ్చి మన సెల్స్ కి సిగ్నల్ ఇస్తుందో అప్పుడే మన సెల్స్ ఓపెన్ అయ్యి ఆ న్యూట్రియన్స్ ని సెల్ లోకి యాక్సెస్ చేస్తాయి. ఇది ఒక హెల్తీ పర్సన్ లో జరిగే ప్రాసెస్. ఇప్పుడు అదే హెల్తీ పర్సన్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తిన్నప్పుడు అతని బ్లడ్ లో షుగర్ లెవెల్స్ చాలా ఫాస్ట్ గా పెరిగిపోతాయి. ఇలా పెరిగిపోయిన షుగర్ లెవెల్స్ ఎక్కువ టైం అలాగే పెరిగిపోయి ఉంటే మన బాడీకి చాలా ప్రమాదం. మన బ్రెయిన్ డెడ్ అయ్యే అంత ప్రమాదం ఉన్నట్టు. అందుకే బాడీ వెంటనే ఇన్సులిన్ రిలీజ్ చేసి ఆ ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ని తీసుకెళ్లి మన సెల్స్ లో డిపాజిట్ చేస్తుంది. ఇంతకు ముందు న్యూట్రియన్స్ ఎలా సెల్స్ లోకి పంపించిందో అలానే ఎక్కువ ఇన్సులిన్ తీసుకెళ్లి సెల్స్ లోకి పంపిస్తూ ఉంటుంది. కానీ ఇదే ప్రాసెస్ కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కంటిన్యూస్ గా ఇలాగే జరగడం వల్ల ఒక సర్టెన్ టైం తర్వాత మన సెల్స్ అన్ని గ్లూకోజ్ తోని నిండిపోయి ఉంటాయి. వాటి కెపాసిటీకి మించి ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ తో నిండిపోయి ఇన్సులిన్ మళ్ళీ వచ్చి ఎంత ట్రై చేసినా కూడా అవి రెస్పాండ్ అవ్వవు. ఇన్సులిన్ ఎంత హార్డ్ గా ట్రై చేసినా కూడా అవి అలానే బిగుసుకుపోతాయి తప్ప ముందులా ఓపెన్ అయ్యి మళ్ళీ న్యూట్రియన్స్ ని యాక్సెస్ చేసే స్టేట్ లో ఉండవు. సో ఈ స్టేట్ నే ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టేట్ అని అంటారు. సో అప్పుడు మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ టైం అలానే పెరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మీరు బ్లడ్ చెకప్ చేసుకుంటే మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అలానే పెరిగిపోయి ఉంటాయి. అండ్ ఈ స్టేట్ నే టైప్ 2 డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తారు. వన్స్ మీరు టైప్ 2 డయాబెటిక్ అయిన తర్వాత కూడా మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోతే, అంటే మీ డైట్ లో చేంజెస్ కానీ మీ లైఫ్ స్టైల్ లో చేంజెస్ కానీ ఎటువంటి ఏం చేయకుండా అలానే కంటిన్యూ చేస్తే మీ బాడీ మీద ఈ గ్లూకోజ్ లోడ్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. మీ బాడీ ఏమో ఆ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయలేని స్టేట్ లో అలానే ఉండిపోతుంది. దీనివల్ల మీ బాడీలో సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమో ఆ సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత ట్రై చేసినా కూడా ఆ సెల్స్ అనేవి రెస్పాండ్ కావు. ఎందుకంటే ఇన్సులిన్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల. అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమనుకుంటుందంటే ఇన్సులిన్ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్లనే ఈ సెల్స్ రెస్పాండ్ అవ్వడం లేదు. ఈ సెల్స్ మళ్ళీ రెస్పాండ్ అయ్యి మళ్ళీ నార్మల్ గా ఫంక్షన్ అవ్వాలంటే ఈ సెల్స్ మీద ఉన్న ఇన్సులిన్ స్ట్రెస్ ని తగ్గించాలి అని మిస్అండర్స్టాండ్ చేసుకుని అది వెంటనే ప్యాంక్రియాస్ దగ్గరికి వెళ్ళి ప్యాంక్రియాస్ లో ఏ పార్ట్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ పార్ట్ లో ఉన్న సెల్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తుంది. ఇలా మన ఇమ్యూన్ సిస్టమే మన బాడీలో ఒక పార్ట్ ని డ్యామేజ్ చేసి కంప్లీట్ గా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది. అండ్ ఈ స్టేట్ నే క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజ్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజ్ కి ఇంకొక పేరే టైప్ 1 డయాబెటీస్. ఇంతకు ముందు షుగర్ లెవెల్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేసే స్టేట్ నుంచి ఇప్పుడు హ్యాండిల్ చేయలేని స్టేట్ లోకి వెళ్ళిపోయేటప్పుడు మన బాడీ మనకి ఇచ్చే సిమ్టమ్ అది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకపోవడం. ఏదైతే మన బాడీ మనకి ఇచ్చిన సిమ్టమ్స్ ని మనం నెగ్లెక్ట్ చేస్తే అది కొన్ని సంవత్సరాల తర్వాత క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజ్ కింద మారిపోతుంది. అది అప్పుడు టైప్ 1 డయాబెటీస్ అయిపోతుంది.